ఎస్. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం చూస్తే 2:55 అవుతుంది ఈరోజు పొద్దున. అర్ధరాత్రి అంటే పొద్దున ఆలోచన నిద్ర పోనివ్వట్లేదు అసలు. ఏం చేద్దాం ఇంటికి సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నా కానీ ఎందుకు మనం వెనకాల పడుతున్నాం? భవిష్యత్తు ఏమైపోతుంది ఇంకా చేసి ఏదో బుక్ చదువుకుందామని పైప్ లైన్ పేరాపుల్లనే బుక్ తీసుకోవడం జరిగింది. నిద్ర పోనివ్వట్లేదు. ఏం చేయాలని ఆలోచనలు అంటే ఒక్కటే మనిషికి జన్మ ఉంది. జన్మలో ఇంకేం చేయగలుగుతాం? ఏం చేయాలి పొద్దున? ఇలాంటి ఆలోచనే ఎట్లా అంటే నేను అంటే ఇప్పుడు చేయదలుచుకున్నాను ఇవన్నీ చెప్పాలనుకున్నాను. ఎందుకు సడన్గా లేవడం జరిగింది? ఎటుపోతుంది సొసైటీ? వాళ్ళ ఆలోచనలు ఎటుపోతున్నాయి? నేను ఒక నిరుపేద నుంచి వచ్చిన వాడిని. ఈ ఆలోచన నన్ను లేపుతుంది ఎప్పటికీ. పేదరికాన్ని చంపడమే, నిర్మూలించడమే అని ఇప్పుడు పెట్టుకున్న ఒక లక్ష్యానికి అదే నన్ను నిద్ర పోనివ్వట్లేదు. అదే నన్ను ఎట్లా ఎలా 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 అని ఇది ఎలా అనడానికి నేను హైదరాబాద్కి వచ్చిన 2019లో వచ్చినప్పుడు కొత్తగా మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయినప్పుడు మామూలుగా చేసుకుంటూనే పార్ట్ టైమ్గా ర్యాపిడో నడిపేవాడిని. బైక్ ర్యాపిడో నడుపుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, రైలు పడతా ఉంటే మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూసిన మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే నా ఏరియా వచ్చేసి సెంట్రల్ సిటీ అనే ఏరియా ఉండే, కాచిగూడ, విద్యానగర్ అప్పుడు కవర్ చేసేది కాబట్టి అంత తెలియకపోయి ఉండే. కానీ ఎప్పుడైతే నేను ర్యాపిడో కొట్టడం మొదలెట్టినో అప్పుడు ఫ్లైఓవర్ల నుంచి మీద నుంచి పోతూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇట్లా పడేది. సరే అట్లా వస్తూ ఉంటాను, ఇక చేస్తూ ఉంటాను, డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి ఓ రోజు రాత్రిపూట 11-12 అవుతుంది ర్యాపిడో. తెల్లారితే ఆదివారం కాదు, శనివారం రోజు ఎలా నడుపుతుంది అంటే ఆ రోజు శనివారం రోజు వర్క్ అయిపోయినాక కొంచెం త్వరగా వర్క్ ముగించుకొని వచ్చి ఒక 5 గంటలకు 6 గంటలకు అట్లా ర్యాపిడో స్టార్ట్ చేసి రాత్రి 12 గంటల దాకా ఉండేదానికి కూడా కొట్టేసేది. 1-3 కూడా అయ్యేది తెలంగాణ గంటల. కొంచెం లాంగ్ రైడ్స్ పడేది నైట్ పూట. సో అలా కొడుతున్న సమయంలో ఒక దగ్గర ఆగడం అంటే మామూలుగా ఇంటికి అయిపోయింది, హోమ్ లొకేషన్ ఇంటికి పెట్టుకొని పోతున్న సమయంలో ఒక దగ్గర ఆగడం జరిగింది ఫ్లైఓవర్ మీద. ఇంటి వాటర్ కొంచెం దాహం అంటే వాటర్ తాగుదామని ఆ బాటిల్ ఉంటుంది ఎప్పుడు, ఆ వాటర్ తాగడం జరిగింది. అక్కడ ఆగడం జరిగింది ఫ్లైఓవర్ పైన. చూస్తున్నా మొత్తం బిల్డింగ్సే. ఇది గచ్చిబౌలి ఫ్లైఓవర్లో ఒకటి మన 2 అవర్స్ ఏజీ వెళ్తూ ఉంటాయి. మొత్తం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి చూస్తే మొత్తం బిల్డింగ్స్. అప్పుడు కలిగింది ఆలోచన, ఏంటో మనం అక్కడికి జాబ్ కాబట్టి 1.5 year అయిపోతుంది. అప్పుడు కలిగిన ఆలోచన ఏంటి, మనం ఇటు జాబ్ చేస్తున్నాం, ర్యాపిడో నడుపుకుంటున్నాం, డబ్బులు సేవ్ చేస్తున్నాం, ఇంకేం చేస్తున్నాం? మనం ఏమో చిన్న ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం. వాళ్ళేమో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఏంది వాళ్ళకు మన కనెక్టివిటీ ఏంది అసలు? అంటే వాళ్ళకున్న పోలిక ఏంది? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు పడిన ఆలోచన ఇక అది. అక్కడి నుంచి
ఆలోచనతోటి పోతూనే ఉన్న బండి మీద అదే రన్ అవుతూనే ఉన్నది మైండ్‌లో. ఎలా సంపాదిస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంపాదించడానికి మార్గాలు ఏమి ఎతుక్కున్నారు వాళ్ళు? అంటే వాళ్ళ తీరు ఏంటి? ఎందుకు వాళ్ళలా ఎళ్ళిపోతున్నారు? మనం ఎందుకు చూస్తున్నాం గదా! మెల్లగా ఇలానే ఎళ్ళిపోతుంది లైఫు. ఇలా నడుపుకుంటా ఇంక అక్కడి నుంచి ఎలా అంటే మనసులో నిద్ర పట్టేది కాదన్నట్టు. పని కోసమే ఎక్కడో వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్‌కి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చినాం. జాబ్ పర్పస్‌కి. ఇక మెడికల్ రిప్రజెంటేటివ్ చేసుకుంటూనే కొంతమంది డాక్టర్స్‌ని చూసేవాడిని. లగ్జరీ మంచి లైఫ్ వాళ్ళు కార్లు ఇక మేడం ఫీల్డ్ అంటే మాకు అర్థం తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా సంపాదించడం తెలిసిపోతుంది. ఇది ఇక నాకు ఖాళీ సమయం దొరికితే నేను ఏం చేస్తానంటే ఇంటికాడ జూబ్లీ హిల్స్‌కు అట్లా వెళ్ళేవాడిని. మామూలుగా డే టైంలో లేకపోతే ఇంకా నైట్ టైంలో నిద్ర పట్టకపోతే ఇట్టే వెళ్ళేవాడిని. సరదాగా తిరిగేవాడిని రోడ్ల పైన. ఒక్కడినే ఎవరిని తీసుకపోయేది ఒక్కడే పోయేది. ఎందుకంటే సరదా అంటే టైం పాస్ అనడం కన్నా అదొక మనసులో నిద్ర ఏమంటారు మనసులో ఏమంటారు కొడతా ఉంటుంది తాకుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు ఇంకా ఏం చేస్తున్నావు అని. అలాంటి టైప్‌లో పోతూ ఉంటాయి. మళ్ళీ ఇట్లా రాకుండా నడుపుకుంటూనే పోతూ ఉంటాయి. ఆలోచనలు తగులుతూనే ఉన్నాయి. ఏంటి ఎట్లా సంపాదిస్తున్నారు? ఏంది సంపాదన అంట. ఇలాంటి పర్పస్‌నే నేను పోవడం జరిగింది మళ్ళా. అంటే టైం పాస్ అవుతలేదని ఇంటిగా ఎట్లాగో రూమ్‌లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంతా. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ మన ఆలోచనలు ఇంకో వైపు పరిగెడుతున్నాయి. ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంది అని. కనీసం ఆ కార్లు, ఆ బిల్డింగ్ చూడడానికే జూబ్లీ హిల్స్ పోయేటోడిని. యెస్. ఆ కార్ల బిల్డింగ్ చూడడానికే. చూస్తా ఉంటే పోర్షే కార్లని, బెంజ్, రోల్స్ రాయ్స్ ఇవన్నీ కనిపించాయి. చూసేవాడిని. అటెళ్ళేది. ప్రపంచం ఇంకో రకంగా కనిపించేది నాకు. ఆ బిల్డింగ్స్ వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళకి ఇంటి ముంగట ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు ఏంటి మళ్ళీ వాళ్ళు కూడా కొంత చదువుకున్న వాళ్ళే మళ్ళీ ఏం జరుగుతుందనే ఆలోచనలు ఇక పెరిగిపోయినాయి. అంటే నాకు కొంత బుక్స్ చదవడం అలవాటు ఉండే కాబట్టి ఇంటికి వచ్చి చదువుకుంటూ ఉండేది. మన పని మనం చేసుకుంటూ ఉండేది. ఇదే పని జరుగుతూ ఉన్నది. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇలాంటి వాటికి నేను ఇక అప్పట్లోనే చిన్న చిన్న సెషన్స్ అటెండ్ అవ్వడం మొదలుపెట్టిన. ఏంటి మైండ్ చేంజింగ్ ఏంటి? వాళ్ళ మైండ్ ఏంటి? నా మైండ్ ఏంటి? వాళ్ళకేం మైండ్ ఉన్నది? నా మైండ్‌కి వాళ్ళ కంపారబిలిటీ అంటే డిఫరెన్స్ ఏంటి నాకు వాళ్ళకి? ఇలా ఆలోచించుకోవడం మొదలుపెట్టినప్పుడే అంటే చూడండి అనిపించేది మంచి ఒకటే లైఫ్. ఈ ఒక లైఫ్‌లో పే అంటే పేదవాడు ఉన్నాడు, ధనికుడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. మరి లైఫ్‌లో పేదవాడు ఇక్కడికి ఈ ధనికుని పొజిషన్‌కి వచ్చి అందుకోగలుగుతాడా? అందుకోవచ్చు. అంటే ఆలోచన అట్లా వచ్చింది. నిరుపేదవాడు ఎందుకు నిరుపేదగా ఉండి నేను ఫస్టు నేను అలెంపిక్ నుంచి అంటే ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు ఫస్ట్ గోవా ట్రిప్‌కి మీటింగ్ పర్పస్‌లో 3 ఇయర్స్ బ్యాక్ మీటింగ్ పర్పస్‌లో ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అదో అక్కడ ఒక అనుభూతి. అంటే నా పక్కన అందరు రిచ్ మ్యాన్స్ కొంత అంటే ఉంటారు కదా కొంత రిచ్ మ్యాన్స్. ఇక గోవా పోయినాక ఆడ ఆ ప్రాంతాలను కూడా చూడడం జరిగింది. అంటే ఇంకో లైఫ్ కనపడుతుంది. అచ్చా ఓకే. అంటే ఫ్లైట్ అంతా ఇలా ఉంటుందా? ఫస్ట్ టేక్ ఆఫ్ ఇలా వెళ్తూ ఉంటే ఎక్సైట్మెంట్ ఫస్ట్ భలే ఉంది అది. సో వెళ్తున్నా అనే ఎక్స్ప్రెషన్స్ అంతా అది. సో దీనికి మళ్ళా ఒక సంవత్సరాల తర్వాత ఇంకొంత మనది ఎక్సైట్మెంట్. ఎలా అంటే అది నన్ను దుబాయ్‌కి తీసుకెళ్ళిపోయింది అదే ఫ్లైట్‌లో. అంటే వర్క్ పర్పస్‌లో మంచి టార్గెట్ చేస్తే
ఫారెన్ ట్రిప్స్ వస్తాయి. ఆ ఫారెన్ ట్రిప్‌లో వల్లనే నేను, మా వైఫ్ కలిపి అంటే నాకు పెళ్ళైన 6 నెలలకే మన మన దుబాయ్ ట్రిప్ వచ్చిందంట. స్టార్ అవార్డ్ ఫంక్షన్‌కి. అక్కడ స్టార్ అవార్డ్ ఫంక్షన్ అని. ఆడికెళ్ళినప్పుడు ఇంకో ఎక్సైట్‌మెంట్. ప్రపంచమేంటో నేను దుబాయ్‌లో చూసిన. ఇంకా ఆ బిల్డింగ్సు అంటే వాళ్ళ ఇవన్నీ చూడడం మొదలుపెట్టిన. అరే! ఏం పైసలు ఏమున్నాయి? ఏం చేస్తున్నారు? అంతా బిజినెస్ మ్యాన్స్ అంతా. బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా చేసుకుంటున్నారు. ఒక పని కాకుండా ఇంకో పని చేయడం చేసుకుంటున్నారు. అంటే ఇది నాకు ఉన్నదే ఇంకో పని చేయాలన్నది కానీ ఆ క్వాలిటీ తర్వాత ఆ క్వాలిటీ ఆ పనిలో ఉన్న క్వాలిటీ ఎంత దర్జాగా అనుభవిస్తున్నారు లైఫ్ చూడండి. నేనే నేనేంటి మనోళ్ళేంటి మనకు తెలిసిన వాళ్ళు కూడా చుట్టుప్రక్కల కూడా ఏంటి వేరియేషన్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతూ ఉంటే ముచ్చట్లు అంతే ఇక దారుణం అంటే దారుణం కాదు కానీ ఆ రియలైజేషన్ అంటే నేను ఏం చేస్తున్నా జాబ్ కోసం నేనేం చేస్తున్నా వాళ్ళు అంటే డబ్బుల కోసం జాబ్ చేసే డబ్బుల కోసం రైట్. వాళ్ళేం చేస్తున్నారు జాబ్ కోసం అంటే వాళ్ళు డబ్బులు సంపాదించడం వాళ్ళే కంపెనీ పర్పస్ ఇప్పుడు చేసిన ఫార్మా కంపెనీ కానీ ఇప్పుడు చాలామంది చేస్తున్న ఫార్మా కంపెనీ ఎంప్లాయీస్ కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు జాబే చేస్తున్నారు రైట్. అప్పుడే అర్థమైంది నాకు ఇది ఒకటి సెంటెన్స్ అంటే నేను ఒక 8 నుంచి 10 గంటలు 12 గంటలు రోజు పని చేస్తూ ఉంటే నాకు ఇంత అమౌంట్ అని నెలకి వాడు ఫిక్స్ శాలరీ అని పే చేస్తాడు. దానికి టార్గెట్ అచీవ్ అయితే ఇన్సెంటివ్స్ రూపంలో అది వేరేదే కానీ ఆ ఫిక్స్డ్ శాలరీ అని ఇస్తున్నాడు కదా. నా ఒక్కడిని ఇట్లాగా కొన్ని వేల మంది పెట్టుకున్నాం మరి అంటే వాడికి ఉన్నది 24 గంటలే, నాకున్నది 24 గంటలే. నాకున్న 24 గంటలల్లా నేను నా ఒక హాఫ్ డే వచ్చేసి నేను కంపెనీ కోసం పనిచేస్తున్నా రైట్. ఇప్పుడు అందరికి ఉన్న 24 గంటలనే ఇప్పుడు వాడేం చేస్తున్నావు ఒక వేల మందిని వాళ్ళ టైంని వాడుకున్న 24 గంటలని వాడితో పాటు ఆ టైంని అంటే మన టైంని అతను కొంటున్నాడు. అంటే చూడండి కొన్ని వేల లక్షల కోట్ల అంతే కదా గంటలు కొనుక్కుంటున్నాను ఆ టైం. అంటే డబ్బు సంపాదించడానికి మార్గం చూడండి. వాడు మన టైం కొనుక్కొని మన ద్వారా సంపాదించుకుంటున్నాడు. అంటే ఒక జాబ్ ఏంటో అర్థమైంది, ఒక బిజినెస్ పర్పస్ మైండ్ అర్థమైంది నాకు అప్పుడు ఇట్లా ఆలోచించుకుంటూ పోతూ ఉంటాయి రైట్. సరే అనిపించేది బిజినెస్ చేయాలి ఏదో చేయాలి ఇంకెంతకాలం జాబ్ ఇంకెంతకాలం డ్రీమ్స్ ఉంటాయి కదా మనిషికేమో ఒక కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి ఫస్ట్, తర్వాత కారు తర్వాత ఎందుకంటే నేను ఒకసారి మన ఏది గోవాకు లేకపోతే దుబాయ్కి వెళ్ళినప్పుడు అర్థమైపోయింది అన్నట్టు. చాలామంది అక్కడ వచ్చేది ఫ్రీ లైఫ్ను అంటే ఆ జర్నీని అంటే ఫారెన్ ట్రిప్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అనిపించింది అన్నట్టు నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది వచ్చి వచ్చిన మరి నేనెందుకు తీసుకోవద్దు అవకాశం అది. నేను రావడానికి అలాంటి లైఫ్ నేను అనుభవించడానికి నేనేం చేయాలి. ఒక దేశం మొత్తం కనీసం చాలామంది కూడా నాకు పల్లెటూరు కాబట్టి చాలామంది కూడా ఇప్పటివరకు కనీసం ఒక ఫ్లైట్ ఎక్కలేకపోతున్నారు. కనీసం సిటీ కూడా చూడలేకపోతున్నారు. ఏంది దేశం ఏంది ఎలా ఉంది అని కొంచెం ఊరు దాటి బయటకు వచ్చి కూడా చూడలేకపోతున్నారు. అంటే లైఫ్ని అక్కడికి ఎండ్ చేసేస్తున్నారు. క్లోజ్. పుట్టామా పెరిగామా చచ్చామా ఈ మధ్యలో ఏం ఉందో తెలుసుకోలేకపోతున్నారు. నేను ఇక్కడ నిర్ణయించుకున్నా ఇంకా అంటే నేను ఏదైతే అనుకున్నానో భగవంతుడు నిజంగా ఒక బలంగా ఒకటి అనుకుంటూ జరిగిపోతుంది. నాకు చాలా విషయాలు జరిగిపోయినాయి.
నేను అనుకున్న దానికి బలంగా అనుకుంటే బలంగా జరిగిపోతున్నాయి. చాలా విషయాలు జరిగినాయి. అందుకే అది నేను ఆ బలమైన కోరికను నమ్ముతా ఎప్పుడు. నేను 2023లో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాక 2024లో ఒక ఎక్కడి నుంచి అంటే 4 నెలల ముందు 4-5 నెలల ముందు నేను చేద్దామని ఆలోచన ఉంది. పార్ట్ టైమ్‌గా ఒక టీ స్టాలో లేకపోతే ఒక టిఫిన్ సెంటరో లేకపోతే ఇంకేదైనా చేద్దామని ఆలోచన ఉన్నది పార్ట్ టైమ్‌గా. అంటే నేనే పెట్టాలని. కానీ కానీ అని లేదు, పెట్టాలని ఉండే. అలాంటి టైంలోనే మా వైఫ్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. ఒక బిజినెస్ ఆపర్చునిటీ అండి. అంటే పెట్టుబడి లేకుండా సంపాదించుకోవచ్చండి. అదేదో బాగుంది. మళ్ళీ దాని కాన్సెప్ట్ ఏంటంటే మనం చేస్తున్న జాబ్ చేసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చండి. రైట్. సరే, ఆలోచించాల్సిన విషయం అని అనిపించింది. 4 నెలలకు మా వైఫ్ పంపించినాక నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని అసలు అట్లా ఆలోచనలు వస్తూ ఉంటే ఆ పర్సన్ గుర్తుకొచ్చి, ఆ నంబర్ గుర్తుకొచ్చి, ఆ నంబర్‌కి కాల్ చేయడం జరిగింది. ఒక ఆదివారం జూలై 14 2024 అంటే 2024లో జూలై 14, 2024 ఆ రోజు గుర్తెట్టుకున్నాను నేను. ఇదే రూమ్‌లో, ఇదే ఇంట్లో, ఇక్కడనే. ఆ రోజు లైఫ్‌లో ఒక చక్రం తిరిగింది అనుకోవాలి, మరో చక్రం. నిజంగా. ఆయన వచ్చిన మనిషి మా వైఫ్ వాళ్ళ కొలీగ్, సీనియర్. తను తను కూడా సైంటిస్ట్. మా వైఫ్ R&D డిపార్ట్మెంట్ ఎంఎస్ కెమిస్ట్రీ తన స్టడీ వచ్చేసి. వాళ్ళ సీనియర్. మంచి శాలరీ, మంచి ఇన్కమ్. అయినా కానీ ఇచ్చేస్తున్నాడు. ఏంది ఇదంతా ఏదో ఉంది అనుకున్నా. అంటే మామూలుగా మనకు వచ్చే వరకు ఒక ఆపర్చునిటీ వచ్చే వరకు స్ట్రైక్ అవుతూ ఉంటుంది ఏందనేది. అంటే మనం ఎందుకు అంటే ఒక బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టడం అవసరం లేదు అని అన్నాడు. కానీ అక్కడ పని ఉంది. అంటే ఫేక్ ఏం లేదు ఆడ, అంటే నమ్మకపోవడానికి. చూపెట్టాను అని ఫైల్ చూపెడుతూ ఉంటే ఇంత సంపాదిస్తున్నారు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అని. అంటే నాకు అప్పటికే ఐడియా ఉంది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఏంటనేది. నేను ఆ ప్యాసివ్ ఇన్కమ్ కోసానికే నేను చాలా రకాలుగా ట్రై చేసేవాడిని. అంటే మొదటి నుంచి కూడా తెలిసేది కొంత తర్వాత టైం తర్వాత ఒకసారి 1 ఇయర్ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటని అప్పుడు తెలిసినప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసానికి గోల్డ్ రూపంలో నేను పర్చేజ్ చేయడము, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు తర్వాత ఇట్లా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనగానే చూపెట్టగానే ఫస్ట్ నమ్మలే నేను. అసలు నమ్మకుండా ఆయన ఏమన్నాడంటే, ఎందుకంటే మా వైఫ్ ద్వారా వచ్చిన ఆపర్చునిటీ కాబట్టి నాకంటే బాగా ఇంటెలిజెంట్గా ఇంకా మా వైఫ్ ఆలోచిస్తుంది. సరే చూద్దాం. ఈ నమ్మకాన్ని పట్టుకొని నేను ఆయన బ్రదర్ అన్నాడు. సార్ మీరు ఒకసారి మీరు ఒక మీటింగ్ అటెండ్ కండి, మీకు తెలుస్తుంది ఏందనేది, దీని ఆపోజిట్ ఏందని తెలుస్తుంది. అంటే మిగతా విషయం మీకు అర్థమవుతుంది. నా ముంగట చూపెట్టింది ఏంటంటే, అంటే మన ఇంట్లో వాడే వస్తువులతోనే మనం ఇలా చేయొచ్చు, ఇలా సంపాదించుకోవచ్చు, దీంట్లో హెల్త్ ఉంటుంది, మామూలుగా ఇలా సంపాదించుకోవచ్చు అనే ఆపర్చునిటీ చెప్పడం వల్ల నేను తీసుకున్న ఆపర్చునిటీకి అంటే ఇలా ఉంటుందని చెప్పడం వల్ల సరే మీరు మీటింగ్ అంటే సరే వర్షం పడుతుంది జూలై 14 తర్వాత జూలై 21కి నేను ఉప్పల్లో జూలై 21కి ఉప్పల్లో ఒక చిన్న మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది వచ్చారు. ఉన్న వాళ్ళు ఉన్నారు, రిచ్ మ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ మీటింగ్ చూడడం రిచ్ మ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత పెద్ద పెద్ద కార్లలో వచ్చారు ఉన్నారు. అంత నిరుపేదల నుంచి పేదలు అందరూ ఉన్నారు. కొంతమంది బ్లేజర్ వేసుకుని వచ్చారు. నేను కొంచెం అంటే ఇదేందో కనుక్కుందాం, ఇదేందో చూద్దాం, జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా. ఇంకోటి నా ముంగట చూపెట్టాడు కొన్ని ప్రొడక్ట్స్, క్వాలిటీ సూపర్ అనిపించింది. సరే ఇది ఎక్కడి దాకా వెళ్తే చూద్దాం అనుకొని వెళ్తే నేను ఇంకప్పటికి వెళ్ళలేదు. ఒక పక్కనేమో లేడీస్ కూర్చుని, ఒక పక్కన జెంట్స్. రైట్ సైడ్లో జెంట్స్ కూర్చుని, రైట్ సైడ్లో థర్డ్ రో అనుకుంటా నేను.
కూర్చున్నది లాస్ట్లో థర్డ్లో లాస్ట్లో ఇంకా నా పక్కన ఒక పర్సన్ వచ్చాడు. వింటా ఉన్నాం చెప్తానన్నారు లీడర్స్. ఆ రోజు నేను ఒక వెస్టీజ్ అంటే ఫస్ట్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వల్ల వెస్టీజ్ గురించి చెప్పడం జరిగింది. మా మన ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ ఏంది, అలా ఏమేమి ఉంటాయి, ఇంకా ఇవన్నీ చెప్పడం జరిగింది ఆడ. నాకు మన ఇంట్లో చెప్పారు, మన ఇంట్లో ఆ రోజు మీటింగ్ అయినా అలా వచ్చినప్పుడు చెప్పాడు ఇవన్నీ. నాకు మన కళ్ళ ముంగటే అంటే మనం వాడే వాటర్ కానీ, మనం తినే తిండి ఎలా ఉన్నాయి, ఏంటి మనం అని ఒక అవగాహన తీసుకొచ్చిండు. వాస్తవానికి ఆయనకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. ఆయన పేరు వచ్చేసి బలరాం సన్ భవాని మేడం. వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి చెప్పారు. అది పార్ట్ టైం పే చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అంత సంపాదించుకుంటే వాళ్ళు మంచి ఇన్కమ్, వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది, అయినా ఇది చేస్తున్నారు. అదొక స్ట్రైక్ నా మైండ్లో ఎరిగింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ అయితే ఉన్నాయి, నేను వాడలేదు. సరే మీటింగ్ వేసినాక డిసైడ్ అయినా అన్నట్టుగా గోక్రౌన్ అనే వర్డ్ చెప్తూ ఉన్నాడు ఆయన. గోక్రౌన్ అనే మీటింగ్ బాగా ఫేమస్గా చెప్తున్నారు అందరూ. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, చాలా 1 year ఒకసారి జరుగుతుంది, బుక్ చేసుకోండి టికెట్స్, మళ్ళీ రాదు ఆపర్చునిటీ. ఇంత సంపాదించిన గోక్రౌన్ వల్లనే, మీరు సంపాదించిన ఇంత గోక్రౌన్ వల్లనే. అంత పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి చెప్తున్నారు. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు అలా, అంటే సినిమాలలో చేసే ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నారు, ఒక టీచర్స్ ఉన్నారు. అంటే వీళ్ళే ప్రొఫెషనల్గా వీళ్ళంతా జంటలుగా వచ్చి ఒక ఆయన రాజస్థాన్ నుంచి వచ్చి చెప్పాడు. ఇంతమంది చెప్తున్నారు, నమ్మకపోవడానిక ఏం లేదు. ఎంతైనా నా ముందు ఇంతమంది సాక్ష్యం, కొన్ని వందల మంది ఉన్నారు ఆ రోజు. నమ్మకపోవడానికి ఏమున్నది. సరే తీసుకుందాం ఆపర్చునిటీ. ఇదేంది 21 జూలై ఆదివారం రోజు ఆ మీటింగ్ని, అంటే ఆ మీటింగ్ లోపల ఇంకో అద్భుతం జరిగింది. నా పక్కన వ్యక్తి ఒక పర్సన్ కూర్చున్నాడు. మామూలుగా నార్మల్ స్టడీ చదువుకున్నాం అతనే. తను నాదేమో పోకో X3 మొబైల్, తనదేమో ఐఫోన్. అంటే ఫస్ట్ మోడల్ అయినా ఐఫోన్ వాడుతున్నాడు. సరే ఏం చేస్తారు సార్ అంటే ఇళ్ళకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్, నిజంగానే ఇన్కమ్ వస్తుందా, అంత ఇన్కమ్ చెప్తాను, అంతగా ఇన్కమ్ ఉంది సార్, నాకు ఇప్పుడు వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్పాడు. రైట్, ఓకే. అందరేమో ల్యాక్స్ అని చెప్తున్నారు. నాకు ఫస్ట్ చెక్ 30 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు ఇట్లా వచ్చినాయని చెప్తాను ఫస్ట్ చెక్. తర్వాత నా లాస్ట్ చెక్ వచ్చేసి ఇన్ని ల్యాక్స్, ఇన్ని వేలు వచ్చినాయని చెప్తున్నారు. నిజంగా ల్యాక్సా అంటే అంత ఈజీగా వీళ్ళు చెప్పేది అసలు నమ్మకంగా అనిపించలేదు అనుకోని. ప్రోడక్ట్స్ నిజంగా అంటే బయటకు వచ్చినాక చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అనుకుని ఆ గోక్రాన్ అన్న వడ్డు పట్టుకొని నేను బయటికి రాగానే 200 చేంజ్, ఎంత 200 చేంజ్, 220 ఏమో ఉండే అకౌంట్లో. అది కాదనుకొని క్రెడిట్ కార్డ్ తీసుకొని, క్రెడిట్ కార్డ్ ద్వారా 5,800 చేంజ్, 5,800 నియర్గా 6,000 అనుకోండి రౌండ్. 5,800 ఏదో బుక్ చేసుకోవడం జరిగింది గోక్రాన్కు. నేను పెట్టిన ఖర్చు ఆన్ ద స్పాట్లో క్రెడిట్ కార్డ్ తోటి కట్టడం జరిగింది. సరే మా సార్ వచ్చింది, బలరాం సార్ రాగానే నాకు మెదడులో పడింది ఒకటి, దీని గురించి తెలుసుకోవాలి ఏందన్న క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఇక తెల్లారి రోజు వర్క్ చేసుకుంటా అయిపోయిన మధ్యాహ్నం ఇంటికి వచ్చిన లంచ్కి. సరే ఆ రోజు టైం ఉంది కాబట్టి మన నారపిల్లని బొడుపుల తర్వాత ఉంటుంది కదా వాళ్ళ ఇంటికి. చలో, ఈయన నిజంగానే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుండా, వీళ్ళ ఇంట్లో యూజ్ చేస్తున్నారా, మళ్ళీ ఈ డెమోలని మళ్ళీ నేను నేర్చుకోవాలి, ఒకసారి నేర్చుకుందామని మళ్ళీ నేనే వాళ్ళ ఇంటికి పోవడం, నా అప్లైన్ అంటారు, నేనే వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఫోన్ చేసి రా తమ్ముడు, రండి సార్, అంటే తమ్ముడు అని పిలుస్తాడు, రా తమ్ముడు చూపెడతాను. సరే నేను వెళ్ళిన టైం ఇవ్వగానే రోజు వెళ్తే అని ఇంట్లో మొత్తం వేసి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటే అది వాడుతున్నా లేదా అని ఇంకో చిన్న డౌట్, వాడుతున్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ వాటర్‌ది వాటర్ డెమోది ఒకటి నా కళ్ళ ముంగట వాటర్‌ది ఒకటి టీడీఎస్ తోటి చూయించిండు మీటర్‌తోని. అంటే మనం వాటర్ హార్డ్‌నెస్ ఎంత ఉందనేది. తర్వాత తన ఇంటికాడ నాకు ఆ డెమోలోనే నేను చూసిన అంటే నేర్చుకోవాలని ఒకటి వచ్చింది. అంటే నాకు నమ్మకం పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాడుకుంటున్నారు ఇవన్నీ ఓకే అని అనుకున్నాక నాకు ఆ తర్వాత ఇంకోటిది తమ్ముడు నీకు ఇంకో డెమో చూపెడతారా నువ్వు నీకు సైంటిఫిక్‌గా అని చెప్పి సైంటిఫిక్‌గా చేసిండు. ఒక ఎలక్ట్రికల్ వాటర్‌తోని అయాన్స్ అనే రూపంలో అంటే వాటర్‌లో అయాన్స్ ఉంటేనే ఆ బల్బ్ వెలుగుతది. కరెంట్ అనేది పాస్ అవుతది. అంటే ప్యూర్ వాటర్ కరెంట్ పాస్ అవ్వదు. అదే దాంట్లో ఆహ్, మినరల్స్ ఉంటేనే వాటర్ అనేది అంటే వాటర్‌లో మినరల్స్ ఉండడం వల్ల, అయాన్స్ ఉండడం వల్ల అయాన్స్ అనేవి ఉంటది. కాబట్టి ఆ బల్బు ఎలుగుతదన్నట్టు అది. ఎలక్ట్రిసిటీ ఉంటది. పాస్ అవుతదన్నట్టు. సో, నాకది నా కళ్ళ ముంగట చూపెట్టిండు. ఇక నేను నమ్మకపోవడానికి ఏం లేదు. అక్కడి నుంచి తమ్ముడు ఏం లేదు తమ్ముడు ఇక్కడ నుంచి మనం కొత్తపేటలో మనకు సీఎల్‌పీ మీటింగ్‌లో అక్కడ అంటే వెస్టీజ్ స్టోర్‌లో శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం సార్ వస్తుండు. పోయేద్దాం పా అన్నాడు. కాలం తీసుకపోతుంది. ఏం చేయలేము. నేను పోయిందే ఒక పనికి. సరే ఆ పనితో పాటు ఈ పని సరే పద అంటే టైం ఉంది నాకు. ఈవినింగ్‌కి మళ్ళీ వచ్చి ఈవినింగ్ వర్క్ చేసుకుందాంలే ఏమున్నది ఈవినింగ్ కాల్స్ చేసుకుందాం. అంటే మిగలకపోతే కదా! ఈవినింగ్ కాల్స్ చేసుకుందాం ఏముంది అని ఇక ఈవినింగ్ కాల్స్ ప్లాన్ పెట్టుకొని చేద్దాంలే అనుకోని పోయి ఆడ విన్నాక ఆయన చూసిన ఫస్ట్ టైం శ్రీనివాస్ వడ్డెమానని రూ. 10,00,000 సంపాదిస్తా అంటాడు. గ్లిజర్ అంతా నా స్టోరీ అంతా ఆ రోజు చెప్పిండు. నా స్టోరీ అంతా. ఆ స్టోరీ విన్నాకనే అచ్చా! ఇలా ఏదో ఉంది. సరే మనం వెయిట్ చేస్తున్నాం అని వెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి మా సార్ వాళ్ళ ఇంటికెళ్ళి అటునుంచి అటు కొత్తపేట వెస్టేజ్ స్టోర్ వెళ్ళినాక నా మైండ్‌లో కొంచెం అలజడి ఇక స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఏదో జరుగుతుంది మొత్తానికైతే. అంటే కాలంతో పాటు ప్రయాణం అంటే చేస్తే అట్లా ఉంటదన్నట్టు ఎప్పుడైనా. మనం ఏదైనా అనుకుంటే బలంగా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి. పేదరికం ఉండొద్దింకా. నేను ఈ పేదరికాన్ని జయించాలి. నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జయించాలి. అంటే నేను ఆ మీటింగ్‌లో విన్న వర్డ్ ఏందంటే, మనతో పాటు అంటే నేను ఉప్పల్ మీటింగ్ విన్నప్పుడు ఆ వర్డ్ ఒకటి మనతో పాటు మన సరౌండింగ్స్‌ని కూడా బాగు చేయొచ్చు. మనతో పాటు ఇంకా నిరుపేదవాడు అన్నవాడు ఉండకూడదు. హెల్త్ పాడైపోయింది అనేవాడు ఉండొద్దని నేను వర్డ్స్ చాలా వినడం జరిగింది అలాంటివి. హెల్త్ బాగు చేసుకోవాలి. అలాగే సంపాదించుకోవాలి. ఈ ఈ కాన్సెప్ట్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే నేను ఈ ఫీల్డ్‌కి వచ్చిందే నేను ఒక బైపీసీ తీసుకున్నదే హెల్త్ పర్పస్ డాక్టర్ అవుదాం అనుకుని. మరి అలాంటిది బీఫార్మసీ కంప్లీట్ చేసుకొని జ ఏమంటారు చదువుకుంటారు 2000 అప్పుడే 2016 నుంచి ఒక 3 ఇయర్స్‌గా నేను ఒక మెడికల్ షాప్‌లో హాస్పిటల్ ఫార్మసిస్ట్‌గా చేసి అంతా కొంచెం అనుభవం ఉంది ఇదంతా. అంతా నన్ను హెల్తే ఇదంతా. నేను మా మామయ్య ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ అంటే నేను 10th అయిపోయినాక నేర్చుకొని సమ్మర్ హాలిడేస్‌లో ఇంత ఉంది కాబట్టి నేను డాక్టర్ వేలో ఆ వృత్తికి వెళ్ళాలని బాగుంది. దాంతో నేను బైపీసీ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉన్న తరుణంలో హైదరాబాద్‌కి వచ్చి బీఫార్మా చేసుకొని అంటే ఇక స్తోమత బట్టి ఉంటుంది కదా! స్తోమత లేదు చదువుకోవాలంటే డాక్టర్ అవ్వాలంటే చాలా కోట్లతో కూడుకున్న వ్యాపారం. డబ్బులు లేక బీఫార్మా చేసుకొని ఈడికి వచ్చినాక హెల్త్ గురించే నేను మెడికల్ రిప్రజెంటేటివ్ జాయిన్ అయ్యాను. అంటే మేము డాక్టర్స్ తోటి పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా మేము మెడిసిన్ ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి సో ఆ వృత్తి సైడ్ అంతే అది సరే మా టాపిక్ చేంజ్ అవుతుంది కదా రైట్ ఆడ విన్నాక అంటే మనం బాగుపడుతూ మనం ఇంకోళ్ళని బాగు చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు ఇక్కడ. సరే ఇక నేను గోకురాన్ 2, 3, 4 ఆగస్ట్ ఈ డేట్ల కోసం వెయిటింగ్. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల డేట్ల కోసం వెయిటింగ్. శుక్రవారం, శనివారం లీవ్ పెట్టేసిన. ప్రపంచం అంటే ఏంటో, వెస్టీజ్ అంటే ఏంటో, వెస్టీజ్ అంటే ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్. మేము చేసే ట్రెడిషనల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వాల్యూ ఏంటి అనేది
నేను ఆ మీటింగ్‌లో తెలుసుకున్న ఒక మనిషి ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళిండు. దాంట్లో చిన్న పని నుంచి చదువుకోని వాళ్ళున్నారు, చదువుకున్న వాళ్ళున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎక్స్ కలెక్టర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీసు, సాఫ్ట్‌వేర్సు, ఆహ్, డ్రైవర్సు, మన ఇంట్లల్లో పని చేసుకున్న వాళ్ళు, స్టూడెంట్సు, వీళ్ళంతా మొత్తం మిక్సింగ్. ఒక్కొక్కళ్ళొచ్చి సక్సెస్ స్టోరీ చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళనొచ్చి వాళ్ళ ఓన్ కార్స్‌లో వచ్చి చెప్తున్నారు. కొన్ని వేల మంది అప్రాక్సిమేట్‌లీ ఒక 3000 పైన మంది అనుకుంటా ఆ రోజు. ఒక 3000 పైన మంది చిన్న పిల్లల్ని యేసుకొనొచ్చి అంతే మనిషికి 6,000, 5,000, 800 అన్నా కదా! మనిషికి 6,000 ట్యాక్సే కాదు. 6,000 కట్టుకొని అందరూ మీటింగ్‌కొచ్చారు. ఏంటి నీకు షాకింగ్. మళ్ళా అందులో నేను బాగా కనెక్ట్ అవ్వడానికి నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది కనిపించారు అలా. ఎగ్జాంపుల్ నాకు మా మామయ్య ఎప్పుడు ఆహ్, అంటే డాక్టర్ కాబట్టి ఒక ఏమంటారు హోల్‌సేల్‌గా మెడిసిన్స్ పర్చేజ్ చేసేది. ఆయన కూడా అంత పెద్ద సారు కూడా ఆయన వచ్చిండు. ఆయనకు ఒక మాట చెప్పాను నాకు. నీకు డబ్బులున్నప్పుడు అది గుంటే గాని కొనిపెట్టుకో. గుంట అయినా కొనిపెట్టుకో. అంటే ఇట్లా చెప్పేది గుంటల లెక్క కొనిపెట్టుకో. చిన్నగానే కొనిపెట్టుకో. పెద్దగా పోవాల్సిన అవసరం లేదు. చిన్నగా నీకు 2,00,000 వచ్చినప్పుడు కూడా ఇట్లా కొనుక్కుంటా పో. 50 గుంటలు, 60 గుంటల, ఇట్లా 20 గుంటలు, 10 గుంటలు అంటే గుంట అంతే. ఇట్లా కొనుక్కుంటా పో. గుంటలు అనుకుంటా గజాలు అంతే కదా! ఇల్లు అంటే మనకు ఇల్లు నువ్వు ఇలా కొనుక్కుంటా పో. ఇంత పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. గుంట దొరుకుంటా పో. ఆ పర్సన్ చెప్పిన వ్యక్తి ఆయన అప్పటికి దాదాపు హోల్‌సేల్ రీటైల్ పెద్ద కాచిపేటలోనే పెద్ద మెడికల్ హాల్ అది. రామా మెడికల్ హాల్ అని ఉంటుంది. ఆ పర్సన్ నాకు కనిపించిండు. ఆయన నా ముంగట కూర్చున్నాడు ఫస్ట్ రోజు. నేను చూసి షాక్ అయినా. ఏంది ఆయనేనా అని. ఆయన చూసినాక ఆయన సెల్ఫీ దిగిన ఆయనతోటి చాలామంది నాకు కనిపించిన వాళ్ళు చాలామంది కనిపించిండ్రు. ఏమిరా మీరు ఏం చేద్దామని వచ్చారో అంత అంటే చూడు అంట నాకు ఇక అప్పటినుంచి ఇంకా థాట్ వేరే మారిపోతుంది. ఇంకా ఇట్లా అందరిని నేను అక్కడ అంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఉంది. ఒక సిస్టమేటిక్ ఉంది. చెప్పడానికి చూడు ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అంటే మనిషిని ఒక లైఫ్‌లో అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవడానికి అవకాశం దొరికిందన్న హ్యాపీనెస్. ఇంకో హ్యాపీనెస్ ఏందంటే మన ద్వారా చాలామంది హెల్త్ పరంగా ఇంకా బాగు చేయొచ్చు హెల్త్ పరంగా. ఎందుకంటే ఒక్కొక్కరు ఉన్నారు విట్‌నెసే ఉన్నారు అక్కడ. విట్‌నెసే ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? ఏ పర్పస్‌కి వచ్చిండ్రు? అంటే మామూలుగా హెల్త్ కోసం వచ్చి వాళ్ళని బిజినెస్ పట్టుకోవడం జరిగింది. అంటే మామూలుగా హెల్త్ పెరాలసిస్ వచ్చి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. డయాబెటిక్ బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కార్డియాక్ అంటే బీపీ ఉన్న వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఏంటి ఇంకా చాలా ఉన్నాయి. చాలా డిసీజెస్‌కి బాగుపడ్డ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మైగ్రేను ఇవన్నీ ప్రాబ్లమ్స్‌కి బాగుపడ్డ వాళ్ళున్నారు. మంచిగా అయిన వాళ్ళున్నారు. అంటే ఇవి సప్లిమెంట్స్ మళ్ళా మెడికల్స్ అంటే కెమికల్స్ కాదు ఆర్గానిక్ సప్లిమెంట్. మన ఫుడ్ ద్వారా ఏవైతే లోపించినాయో వాటిని వీళ్ళు సప్లిమెంట్ రూపంలో అందజేసుకున్నారు. చాలా ఎకనామికల్‌గా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇది మళ్ళా. ఇక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఎంత ఎథిక్స్ తోటి ఉన్నది. చాలా గొప్ప ఎథిక్స్ తోటి ఉన్నది. సో, నాకు ఆ 3 రోజులు నేర్చుకున్న ఆ సెషన్ ఇక జీవితాన్ని మార్చిందని చెప్పాలి నిజంగా. అంటే భగవంతుడే ఒక భగవంతుని రూపంలో ఒక మనిషి వచ్చి మనకు అవకాశం ఇవ్వడం. ఆ భగవంతుడే మనల్ని తీసుకెళ్ళి "నువ్వు కూర్చోరా బిడ్డ, నువ్వు మొక్కిన మొక్కులో లేకపోతే నువ్వు కష్టపడ్డావో, నువ్వు పడ్డ కష్టానికో ఇవన్నీ ఫలితం అనుకున్న అంతే నేను బాగా యూనివర్స్‌ని నమ్ముతా. దేవుని బాగా నమ్ముతా. యెస్ ఉంటాడు. దేవుడు ఒక ఎనర్జీ లేకుండా అంత ఈజీగా ఈ లోకం నడవదు. ఎనర్జీ అనేది ఉన్నది. ఆ ఎనర్జీయే దానికి పేరే భగవంతుడు. అదే ఆ పేరు మీద నమ్ముతాను భగవంతుని. సో, నేను ఆ భగవంతుని ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటా. స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను అవకాశం తీసుకొని నన్ను అక్కడే సెకండ్ డేనా థర్డ్ డే సెకండ్ డే అనుకుంటా మీటింగ్‌లో బయట కూర్చొని మా టీమ్ అంతా కూర్చొని చాలామంది కలిసాను. ఇప్పుడు నా టీంలోనే ఉన్నారు. వాళ్ళంతా పీహెచ్‌డీ చేసిన వాళ్ళు ఉన్నారు. పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ తీసుకుంటూ
ఫార్మా అంటే ఫార్మా కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్&డి డిపార్ట్మెంట్ చేస్తున్నవారు. నేను ఎంతమందిని కలిసానంటే చెప్పలేను. నాకంటే తోపులు నేను అనుకోలేదు ఎప్పుడు తోపు అనుకోను, కానీ నాకంటే ఎడ్యుకేటెడ్, ఎథిక్స్, వాల్యూస్ చాలా ఏం చెప్తాం ఇంకా. ఎంత పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ గవర్నమెంటు, ప్రైవేటు అని అంటే తేడా లేకుండా లెక్చరర్స్, సాఫ్ట్‌వేర్స్ అందరిని చూడడం జరిగింది. ఇక మహదానందం అనిపించింది ఆ మీటింగ్. ఎందుకంటే చిన్న నుంచి పెద్ద వరకు, చిన్న మహిళ నుంచి మహిళలే ఎక్కువ ఉన్నారు ఆడ. అందరిని చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ప్రతి పాయింట్ రాసుకున్నా 3 రోజుల్లో నేను. ఫస్ట్ రోజు అంత ఏమి అంటే ఫస్ట్ రోజు నుంచే కూడా చూస్తున్నా. చూద్దాం ఎందుకంటే నాకు సెకండ్ డే నుంచి స్టార్ట్ అయింది. ఇక సెకండ్ డే నాకు దొరికిన అవకాశం ఏందంటే వాళ్ళు చెప్తున్న దానికి ఆడ విట్‌నెస్‌కి నేను చూస్తున్న విట్‌నెస్‌కి మనుషులకి అంటే వాళ్ళకి ఆల్రెడీ మంచి సంపాదన ఫార్మసీలు పెట్టుకొని మంచి సంపాదిస్తున్నారు. ఎడ్యుకేటెడ్. వాళ్ళే వచ్చిర్రు ఈడికి. నాకు ఇలా చాలామందిని చూసిన. ఇలా చూడడానికి ఇంకా బెస్ట్ ఏందంటే చేతులు లేని వ్యక్తి మేము వరంగల్ పోయేటప్పుడు ట్రైన్‌లో గోల్కొండ ట్రైన్ ఉంటది, ఎక్స్‌ప్రెస్ ట్రైన్. ఆ ట్రైన్‌లో సార్ అని అనుకునే వ్యక్తి కూడా మీటింగ్‌కి రావడం జరిగింది. ఈ ఈ క్వెషన్‌లు పోయినాయి. క్వెషన్‌లు పోయినాయి ఇక. ఆన్సర్‌లే ఇంకా. ఏం చేయాలే? ప్రతి ఇక దొరికిందనుకున్నా ఇంకా. అంటే ప్రతి ఆలోచన కోసం అంటే ప్రతి సమస్యకో సొల్యూషన్ ఉంటుంది. సమస్య ఉంది. సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? జాబ్ చేస్తున్నాం. సరిపోవట్లేవు డబ్బులు. ఏం చేయాలి? సొల్యూషన్ ఆలోచించు. తిరిగిపోతుంది. ఇంట్లో హెల్త్ బాలేదు. తెలుస్తుంది. ఏం చేయాలి? సొల్యూషన్. ప్రాబ్లమ్స్ చూడకుండా సొల్యూషన్ చూడాలి. లైఫ్ ఇంకో మరోలా చేంజ్ అయింది అనిపించుకున్నా ఇంకా. నా మరోలా చేంజ్ అయింది. ఇక పట్టుకున్నా గట్టిగా. ఇక పట్టుకొని హ్యాపీగా 3 రోజులు అయిపోయింది. చూసిన చాలా ప్రపంచాన్ని చూసిన. ఎక్సైట్‌మెంట్ ఇక నేను ఇంటికి రావడం జరిగింది. తెల్లారే మా ఓనరు చైతన్య కాలేజ్‌లో కరెస్పాండెంట్ అలా మంచి అలా డెసిగ్నేషన్ ఉంది అలా చేస్తాడాయన. మంచి హ్యాపీగా వచ్చి ఎగురుకుంటూ వచ్చి నేను మా ఓనర్‌కి చెప్పడం జరిగింది. సార్ ఇట్లా ఉంది సార్ ఆపర్చునిటీ తీసుకుంటారా సార్? బాగున్నది సార్ అంటే, రాజు నువ్వు ఇవన్నీ నమ్ముతావా? అన్నమాట. అంటే నాకంటే అంత కరెస్పాండెంట్ టీచర్, లెక్చరర్ చేసిన ఆయన నన్నే అన్నాడు కూడా. ఇవన్నీ నువ్వు నమ్ముతావా అన్నాడు. నమ్ముతావా అంటే, సార్ బాగుంది సార్ నమ్మేటట్టుగా అంటే, ఏం సార్ అంటే, లేదు రాజు మీ వరంగల్ అతనే ఇలా ఉంది. ఇలానే ఒక నెట్వర్క్ అంటే ఒక మార్కెటింగ్ చేసిండు ఇలా మొత్తం డబ్బులు పెట్టుకునేలా ఇవన్నీ పోగొట్టుకున్నాడు అని చెప్పిండు. అవునా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి జాబ్‌కి వచ్చిండు. నువ్వు ఇవన్నీ నమ్మకు రాజు అని ఒక మెడల్లో ఒక మైండ్‌లో టిగ్లింగ్ ఒకటి ఇట్లా పెట్టిండు మళ్ళీ ఒకటి క్వశ్చన్ మార్క్ మళ్ళా. చలో అని నేను వర్క్ పోతున్నా. వర్క్ అదే మైండ్‌లో వెళ్తుంది. ఇంక నా డాక్టర్ దగ్గర సికింద్రాబాద్ పోతాను, కిమ్స్ పోతాను జయేష్ డాక్టర్ దగ్గర పోయినాక ఏం చేద్దాం అని అనుకుంటా అంటే నాకు అంటే ఇది విషయం చెప్పడం మర్చిపోయాను. 4.5 ఏళ్ల క్రితమే ఇది మా రూమ్‌లో మా సోమజిగూడ రూమ్‌లో మా ఫ్రెండ్స్‌తో అంటే మేము బీఫార్మ్ చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ ద్వారా ఇంకో గూడప్పాడు అనే రాజన్న ఉండేవాడు. ఆయన అప్పటికే వెస్టీజ్ చేస్తున్నాడు. ఆయన ఒక ఫ్లాక్స్ యాడ్ తీసుకొచ్చి మాకు థర్మాకోల్ షీట్ ఒక దీంట్లో పెట్టి ఏమంటారు చేతిలో పెట్టి ఇంత డ్రాప్ వేయడం వల్ల కరిగిపోతుంది. మొత్తం కరిగిపోయింది. ఆయన వెస్టీజ్ సోప్ మమ్మల్ని వాడుకోమన్నాడు. వాడుకొని ఒకసారి చూడండి జాయిన్ అవ్వండి ఇది అని చెప్పిండు. నేను పట్టించుకోలేదు అప్పుడు. నాకు రాజన్న గుర్తొచ్చిండు. నాకు తెలిసి మా మా మహేష్ నాకు నా ఫ్రెండ్ ఫేమస్ ఫ్రెండ్ మహేష్ ద్వారా వాడు ఫోన్ చేసి అదే రాజన్న నంబర్ ఉంటే పంపిరా అని చెప్పిన. చేస్తుండు కదన్న అప్పటి నుంచి. చేస్తా అంటే చేయంగానే అంత క్షేమ సమాచారాలు అడిగి అన్న ఇలా జాయిన్ అయినా అన్న ఎలా ఉంటుంది అంటే, అవునా రాజు జాయిన్ అయినావా? నా దాంట్లో జాయిన్ అయితే అయిపో కదా మంచి సపోర్ట్ ఉంది కదా అన్నాడు. లేదన్నా ఆల్రెడీ అంటే మా వైఫ్తో వచ్చిన ఆపర్చునిటీ మా తన కొలీగ్ మళ్ళీ ఏమంటారా పేరు పోతే బాగోదా పేరు ఎందుకన్నా జాయిన్ అయినా అంటే అన్న మీది అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ రాజు చాలా బాగుంటుంది అన్న ఒకటి చెప్పన్న నిజంగానే
డబ్బులు వస్తున్నాయి అన్న నిజంగానే. ఇప్పుడు ఎంత వస్తున్నాయి మీ శాలరీ ఎంత అని అడిగిన. 35-40 మధ్యలో వస్తున్నాయి రాజు, ఇప్పుడు మంచి స్టార్ లెవెల్లో ఉన్నా అన్నాడు. ఓకే, కార్ కంపెనీ ఉన్నది, కార్ ఫండ్ కూడా వచ్చింది. కానీ నేను సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకున్నా అనగానే ఇక ఈ క్వశ్చనింగ్ ఉన్నాయి కదా, అవుట్. ఇక నేను ఎవరు మాట్లాడినకూడదు, చెవులు మూసుకోవాలి, ఇక చెవులు మూసుకోవాలి అని. ఎందుకంటే సక్సెస్ నాకు అన్నమాట. అంటే నాకు తెలిసిన వ్యక్తే వాళ్ళకి చెప్పాడు. అంటే 3 years నుంచి పోలేదు నాకు అప్పుడు కూడా అర్థమైంది. ఇక ఎక్కడ సక్సెస్ ఉన్నది పట్టుకోవచ్చు. ఇక అక్కడ నుంచి మీటింగ్ పొద్దున మీటింగ్లు, రాత్రి పొద్దున మీటింగ్లు, ఏదైతే అది జూమ్ మీటింగ్లు ఇక్కడ మెయిన్గా. అలాగే కొత్తపేట మీటింగు. ఇక నేను 1 month నేర్చుకోవడం పెట్టిన మొత్తం పూర్తిగా. ఇక ఇది ఏంది, ఇదంతా ఏంది, కథ ఏంది, ఏమున్నాయి ఇక్కడ దీంట్లో 450+ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆయిల్ కంచి అన్నీ ఉన్నాయి. మళ్ళీ అంటే ఇవన్నీ హెల్త్ని బాగా చేసేటి. మన హెల్త్తో పాటు ఇక్కడ నేను నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం బాగుపడడంతో పాటు మనం పక్కన బాగు చేయొచ్చు ఇక్కడ. నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇక మన డ్రీమ్స్ నాతో వచ్చే వాళ్ళ డ్రీమ్స్ కూడా నెరవేర్చవచ్చు అనే కాన్సెప్ట్ ఇక నన్ను పట్టేసుకున్నది. నేను ఇక పార్ట్ టైం మొదలెడదాం అనుకున్న, పార్ట్ టైంగానే చేస్తున్నా జాబ్ని, కుదరట్లేదు. ఇక టైం దొరికితే మీద వాడంటే ఇలా ఎట్లా ఉందంటే ఈ అవకాశం మామూలు అవకాశం కాదు, నిజంగా ఏదో తపస్సు చేస్తే వచ్చే అవకాశాలు అనిపిస్తుంది నాకు. ఒక భగవంతుని స్వరూపం అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఇంటికి పోతున్నాం అంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి టన్ అని కొడుతున్నాను అర్థం. కానీ కొంతమందికి దీని విలువ అర్థం కాక ఫోన్స్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకపోవడం, కొంతమంది లిఫ్ట్ చేయట్లేదు చాలామంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ చేస్తామని చెప్పి చేయకపోవడం. నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏమంటారు, దరిద్రం మొత్తం ఎత్తి మీద కూర్చుంటే ఏం చేస్తారు, అంతే కదా. దరిద్రం మొత్తం ఎత్తి మీద కూర్చున్నా ఏం చేస్తారు. ఒక్కసారి కాదు 2 సార్లు కొడుతూనే ఉన్నా, టన్ అంటే అలా అవకాశం కూడా వెళ్తుంది. నిజంగా ఒక లీడర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు మా రాధనతో అర్థం కాదు. నాకు ఇక్కడ నేను ఉన్న టీంలో ఎట్లా అంటే 1 సంవత్సరం లోపలనే సక్సెస్ అవుతున్నాను. అంటే ఒక 8 నెలలు 5 నెలలు 8 నెలల సంవత్సరం లోపల 25,000 50,000 ₹1,00,000 ఇట్లా వెళ్తున్నాను. భరత్ సార్ అనేది మాకు గోదావరి కానీ ఆయన 8 monthsలో క్రౌన్ అయింది. ₹1,00,000 వెళ్ళిపోయాడు. ₹1,00,000 నేను 98 నేను వచ్చిన మంత్ జూలైలో వచ్చినప్పుడు నేను చూసిన ఆయన చెక్ వచ్చేసి 99,600 చేంజ్ అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ మంత్ ఆగస్టు ₹1,00,000 45,000 ఉంది. ఒక 1,45,000. దానికి వాళ్ళ అప్లైన్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ మధు సార్. ఆయనది వచ్చేసి కూడా సేమ్ ఎంత 90,000 ఉంది. ఆయనది 1,23,000 వచ్చింది నెక్స్ట్ మంత్. అది ఏంద్రా వీళ్ళు పైసలా ఏంది ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అని షాక్ అవుతుంది. మా దాంట్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే చూడండి, నాకు ఒక చెక్ ఖచ్చితంగా తెలియాలి. అంటే వీళ్ళు ఫస్ట్ చెప్తున్నారు కదా ఎంత వచ్చింది, ₹10 అంటారు, ₹50 అంటే వాళ్ళు తీసుకున్న క్యాష్ బ్యాక్ అవి. అంటే వాళ్ళ కింద వచ్చిన పర్సన్స్ బట్టి ఏదో ఉంది క్యాల్కులేషన్ క్యాష్ బ్యాక్. దాన్ని నాకు ఫస్ట్ చెక్ రాగానే చూసుకున్నా బోనస్ ఉంది, భరత్ సార్ వాళ్ళు అంటున్న బోనస్ ఉంది, అంటే కార్ ఫండ్, హోమ్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళని ఈ ఆప్షన్స్ ఫిల్అప్ అయినాయి, ఈ ఆప్షన్స్ ఏమో ఫిల్అప్ కాలే. రైట్, పట్టుకున్నా ఇక. ఎందుకంటే నెక్స్ట్ ఈ మంత్ తెలిసిపోతుంది. కొంతమంది అయితే నాకు వచ్చి కొంతమంది ఏది ఆగస్ట్ మంత్లో చేసిన మంచిగా వర్క్ చేసిన. ఇక టైం దొరికితే నిద్ర లేదు, పని లేదు, 2 నెలల కాంచి. ఎందుకంటే ఇది అర్థమైన కాంచి కాన్సెప్ట్ నాకు నిద్ర పట్టట్లేదు అసలు. ఇక ఇప్పుడు చూడు 3 అవుతుంది అనుకుంటా, అంతేనా. ఉదయం 3:37 మార్నింగ్, ఉదయం 3:37 అవుతుంది టైము. నిద్ర పట్టాక వీడియో చేయడం జరుగుతుంది. అంటే నాకు అవకాశం రూపాయలు అందరికీ వెళ్ళిపోవాలని. ఏంటంటే వీళ్ళందరూ బాగుపడవచ్చు. ఒక్కసారి వస్తే ఇంకా 3 జనరేషన్లు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి వెళ్ళిపోతే, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతే సంపాదించే ఆస్తి ఇదే. ఆరోగ్యమా సూపర్. నేను ఇది వాడినా కానీ నా ఇంట్లో మొత్తం బయట బంద్ పెట్టిన. షాప్ చేంజ్, లైఫ్ చేంజ్, ఇది కాన్సెప్ట్.
నా ఇంట్లో బయట మొత్తం నేను చాలా హెల్తీగా నా ముఖ కవళికలే మారిపోతాను. అంటే హెల్త్ అది ఆ ఉత్తేజం అనేది కనిపిస్తుంది లైక్ ముఖంలో. నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్. నేనే చాలా వాడుతున్నా. మా అమ్మకి తీసుకున్నా. నమ్మడానికి ఇక ఏం లేదు. అంటే ఇక బలంగా పట్టుకున్నా. అర్థమైపోయింది. ఇంకా ఏం లేదు ఇక్కడ. మొత్తం అర్థమైపోయింది కాన్సెప్ట్. ఈరోజు ఒకడి ఇంటికి వెళ్తున్నానంటే వాడి అష్టదరిద్రాలు పోయి వాడు సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వాడికి ఇవ్వబోతున్నాం అందరికి ఇప్పుడు. నిజంగా ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలి. ఇప్పటివరకు లేవు డ్రీమ్స్. ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇక. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అంటే నా లైఫ్ని తలుచుకోలేకపోతున్నా ఇప్పుడు. అంటే హార్డ్ వర్క్ తెలుసు, నేను బాగా పని చేస్తాను. ప్రొడక్టివిటీ అంటే క్వాలిటీ వర్క్. ఉన్న టైంని క్వాలిటీగా యూజ్ చేస్తా. పోతున్నాయి ఇది అయిపోయిన దాకా ఈ బుక్ చదువుకుంటా ఉంటా. నిద్ర పట్టదు, మరి ఏం చేద్దాం. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో బంద్ పెట్టి దాదాపు 2 years అవుతుంది. అంటే మామూలుగా ఈ జబర్దస్త్లు ఈ టీలు బంద్ పెట్టి 2 సంవత్సరాలు, 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళు అవుతుంది. మెల్లగా 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు మొత్తం రీల్స్ అని అప్పుడప్పుడు చూసేది. అంటే కొంచెం ట్రేడింగ్ పర్పస్, ఇప్పుడు ట్రేడింగ్ పర్పస్ చూస్తున్నా కానీ షేర్ మార్కెట్ పర్పస్. కానీ ఇప్పుడు ఇది వచ్చినాక కూడా మ్యూచువల్ ఫండ్ ఒకటి, అదే షేర్స్ ఎడిపోతున్నాయి అవి చూసుకుంటా. కానీ ఇప్పుడు అది కూడా రీల్స్ కూడా చూడడం బంద్ అయింది. సినిమాలు చూడక ఎన్ని రోజులు అవుతుందో. అంటే ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఇంటికి ఇవాళ నేను వెళ్తున్నాను, వాడు కలుస్తున్నా అంటే, నా పక్కన వాడు పోతున్నా అంటే వాని దరిద్రం మొత్తం పోయి ఒక అవకాశం రూపంలో వానికి వెళ్తుంది. ఒక అవకాశం రూపంలో వానికి ధనలక్ష్మి ఒక వెళ్తుందని అర్థం. ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే మనిషిని ఒక ఎడ్యుకేట్ చేస్తుంది మనిషిని. అంటే నేను నేర్చుకోలేని విషయాలు నేర్చుకోవాలంటే నేను ప్రతి ఒక్క చిన్న అయినా పెద్ద అయినా నేర్చుకుంటాను. నాకు నేర్చుకున్న తత్వం బాగా అలవాటు. వాడు ఎంత చిన్నోడు కానీ ఏదైనా విషయం చెప్తే నేర్చుకుంటాను. వినడం ఎక్కువ నాకు అలవాటు. మాట్లాడే ముందు వినాలంటారు కదా, నాకు వినడం అలవాటు. ఎవడు చెప్పినా ఇంట ఫస్ట్. అంటే నాకు ఒక విఘ్నత ఉంటుంది, మంచిగా చెడా తెలుసుకోవడానికి. సరిపోతుంది. నన్ను అదే ఆలోచన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నన్ను అదే ఆలోచన ఈ ఇంట్లోనే నేను విన్న ప్లాన్. వాళ్ళ ఇంటికి దాకా వెళ్ళి ఆ చెకింగ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అక్కడ నుంచి ఒక మీటింగ్ వెళ్ళి కొత్తపేటకు, అక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక మన ఉప్పల్ మీటింగ్ వెళ్ళి, ఉప్పల్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి కొత్తపేట వెస్టీజ్ షోరూమ్లోకి శ్రీనివాస్ గుడ్డమన్ సార్ చూడడము. తర్వాత మళ్ళీ కొన్నిసార్లుగా వెస్టీజ్ మళ్ళీ ఏమంటారు సెకండ్ మీటింగ్ కూడా అట్లా కలవడానికి అట్లా ఊరికే వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ ఏమంటారు ఆడ పోయి కూర్చోవడం జరిగింది. తర్వాత మొత్తం టైంపాస్గా మీటింగ్. మా సార్ ఏం చెప్పాడు, మీటింగ్ పని తమ్ముడు, నువ్వు మీటింగ్స్ వింటేనే నీకు తెలుస్తుంది ఏంటని ఆ కాన్సెప్ట్ నాకు అది చెప్పిండు అంతే. నేను చెప్పడానికి నా నేనేమంటాను, నాకు బావు కోసం చెప్తుంటాను, చెప్పడానికి చెప్పట్లేదా. నేను 2 మీటింగ్లు ఉన్నాక నాకు అర్థమైన కాన్సెప్ట్. మీటింగ్ అనేది ఇంత ఇంపార్టెంటా అంటే మనకు తెలియని విషయాలు అవన్నీ నేర్చుకోవడానికి ఉన్న ప్రాసెసే మీటింగ్. ఈజీగా ఏమంటారు వెళ్ళడానికి ఇట్లా అంతే. మీటింగ్స్ అనేది అంటే నాకు ఎంత టైం ఉన్నా లేకున్నా నేను వాళ్ళకి టైం తీసుకొని నా మీటింగ్ అనే వరకు నేను రోజు పోయిన సండే అయితే ఇంకా దారుణం. 5:30కి ఇంటికి బయటికి వెళ్ళిన. 5:30కి ఇంటికి బయటికి వెళ్ళి ఆ రోజు ఇంటికి వచ్చే వరకు 11 అయింది రాత్రి. అంటే ఒక 3 ప్లాన్లు చెప్పుకొని అటు నుంచి అటు మీటింగ్ పోయి మళ్ళీ మీటింగ్ అయిపోయాక మా సార్ నేను కలిసి మళ్ళీ 2 ప్లాన్లకు వెళ్ళాం. నేను ఉన్న దాంట్లోనే హెల్త్ బాగా అవ్వాలన్నది ఇప్పటివరకు. ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో నాకు హెల్త్ చాలా బాగైంది. వాళ్ళకి మంచి యాక్టివ్ అయిపోయి వాళ్ళు నా ఏమైందంటే మళ్ళీ హాస్పిటల్ అడుగే పెట్టద్దు. అంటే మనం ఇవన్నీ లోపాలు, మనం ఎందుకు రీజన్స్, రోగాలు దానికి రీజన్ తెలుసుకొని ఆ రీజన్ కావాల్సిన సొల్యూషన్ అంటే ఎందుకు కారణం వచ్చింది, దానికి సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యకు సొల్యూషన్ ఆలోచించుకొని ఆ వైపులో పరిగెత్తాలి. అదే నా ఆలోచన. నేను అదే ఇప్పుడు పంచుతా. ఇప్పుడు నా డ్రీమ్ ఎప్పుడు పెట్టుకున్న డ్రీమ్ నేను మంచి ఇల్లు కట్టుకోవాలి. మాకు ఈ ఊళ్ళో ఇల్లు కట్టేసిన. ఈ ఫీల్డ్కి వచ్చినాక, నేను ఫార్మా ఫీల్డ్కి వచ్చినాక ఇల్లు కట్టేసుకున్నా. కానీ అది కాదు, అది అమ్మ నాన్నకున్నది, అది ఇంటికాడది. కానీ నాకు గోల్ ఉంది, నా డ్రీమ్ ఇప్పుడు పెట్టుకున్నా. ఇక నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు, చూడాలి ఎలాంటి ఇల్లు వస్తుందో.
కష్టానికి వస్తుంది. మంచి ఇల్లు పెట్టుకుంటా, మంచి సంపాదన ఉండాలి. నేను ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోయేటట్టు ఉండాలి. సంపాదన టైం ఫ్రీ ఉండాలి, మనీ ఫ్రీ ఉండాలి. ఎందుకంటే విన్నా నేను చాలా ఎర్లీగా రిటైర్ అవ్వండి, చాలా ఎర్లీగా రిటైర్ అవ్వండి, రిటైర్డ్ అవ్వండి, ప్లాన్ చేసుకొని నా వర్డ్స్ చాలా విన్నా నేను. ఈ జాబ్ చేసుకుంటూ ఉంటే చూడండి, నాకు తగులుతున్న ఆలోచన, ఈ జాబ్ చేసుకుంటూ వస్తే ఇలా వచ్చే 50,000 ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని నెలల దాకా వస్తాయి అంటే చేస్తున్నాను రోజులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్నాను సేపు ఈ జాబ్ ఇంకో 10 ఏళ్ళు 15 20 చేస్తాం కావచ్చు. తర్వాత ఏంటి పరిస్థితి? రైట్, సరే వస్తాయి. పిల్లలు ఉంటారు, పిల్లల్ని చదివిస్తే వారు చూస్తారు, చూడడం నమ్మకం లేదు. ఇంకొకటి మన హెల్త్ ఎలా ఉంటుందో నమ్మకం లేదు. ఇంకా ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియదు. ఒకరోజు ఇప్పటికిప్పుడు పోతే కొలాప్స్ అవుతే ఏంటి పరిస్థితి? ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అంతే కదా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి ఆలోచన తగిన నాకు. ఎందుకు కదా బిజినెస్ చేసేది, ఎందుకు కదా జాబ్ చేసేది? అవకాశాలు ఊరికే రావండి. ఏదో ఒక రూపంలో కలియుగం కాబట్టి భగవంతుడు డైరెక్ట్గా రాడు. ఏదో ఒక రూపంలో మనిషి రూపంలో వస్తూనే ఉంటాడు. ఒక అవకాశం రూపంలో నీ పక్కనే తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు అవకాశం. నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇవాళ ఎవరితోటన్నా నేను మాట్లాడుతున్నా ఉంటే ముందు అడిగే పని ఏదైనా పార్ట్ టైంగా చేస్తున్నావా? ఇదే అడుగుతున్నా, ఏదైనా పార్ట్ టైంగా చేస్తున్నావా? రా, అవకాశం ఉంది, చెయ్యి. చాలామంది రీజన్ చెప్తా తెలుసు కదా. ఇక రీజన్స్ అంటే మనిషికి సాకులు చెప్పడం బాగా అలవాటు కదా. సాకులు చెప్పడంలోనే సరిపోతుంది జీవితం. సాకులు కాదు జీవితం. సెటిల్ అవ్వడానికి ఏం చేస్తున్నావు? టైం వచ్చేసింది కదా, ఇలానే పుట్టాం, బ్రతుకుతున్నాం అంటే జీవితాన్ని ఏమంటారు, ఒక రీజన్ అంటూ ఏం లేదు కదా లైఫ్కి ఇప్పటివరకు. ఎందుకు వచ్చామనే రీజన్ దీని రకరకాల తెలుస్తుంది. ఎందుకు వచ్చాం? బాస్ ఇవాళ ఇలా వెళ్తున్నాం అంటే నేను ఇప్పుడు వరకు కలిసిన వాళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చినాడు. వాళ్ళ ద్వారా ఇంకా చాలామందికి లైఫ్ ఇవ్వబోతున్నాం. మామూలు లైఫ్ కాదు ఇక్కడ. వాళ్ళ దరిద్రాలు పోయి మొత్తం నెత్తి మీద కూర్చున్న దరిద్రం మొత్తం పోయి ఒక మంచి లైఫ్ను లీడ్ చేయడానికి. ఇక చూడండి, అమెరికా ఎందుకు అంత గ్రోయింగ్ అయిపోయింది, మన ఎందుకు ఇంత వెనుకబాటు ఉన్నదంటే ఇదే బిజినెస్ నెట్వర్కింగ్. ఆడ బాగా అందరూ పర్సనల్ అంటే ఓన్ బిజినెస్ చేసుకుంటే నెట్వర్కింగ్ బాగా చేస్తారు. తెలిసిన విషయాలు కానీ వీటికి వచ్చినాయి తెలిసినాయి. అంటే డెవలపింగ్ ఎందుకు అవుతున్నాయి అంటే చైనా కానీ ఇవన్నీ ఎందుకంటే బిజినెస్ అంటే మన మైండ్ను దీన్ని యూజ్ చేయాలి. ఇది సెట్ అయితే చాలు, అన్నీ సెట్ అవుతుంది. దీన్ని గుదేసుకుని అప్పుడప్పుడు నిజంగానే లైఫ్నే మారుస్తుంది ఆలోచన. ఏం పనికి వచ్చేటే ఆలోచించండి. ఇక్కడ నుంచి క్వాలిటీ, ఆ మెదడులో క్వాలిటీ ఉన్నది అనుకో, పట్టుకున్నదే బంగారం. నిజంగా కరెక్ట్గా ఆలోచించండి, విలువైన ఆలోచన చేయండి. అంటే ఈరోజు నేను ఏం చేస్తున్నా, ఈరోజు నేను ఏం చేస్తున్నా అని ఆలోచన చేయండి. ఈరోజు కనుక లేకపోతే అంటే ఇప్పటికిప్పుడు చచ్చిపోతా అంటే ఇంకో 2 నెలలకు చచ్చిపోతా అంటే ఏం చేస్తారు? ఎవరిని కలిసి ఎంత విలువగా, ఎంత హ్యాపీగా. అంటే లైఫ్ అనేది వన్ టైం ఆపర్చునిటీ అండి, మళ్ళీ రాదు. ఇది ఒక గాలి బుడగలు అంటే జీవితం ఎప్పుడైనా పోవచ్చు. మరి జీవితానికి ఆ భగవంతుడు ఇచ్చిన అంటే ఇన్ని లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి ఇంత తెలివి ఉంది, ఒక మనిషే మాట్లాడగలుగుతున్నాడు అంటే ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. టైం వృధా చేయకండి.
అస్సలు క్వాలిటీ లైఫ్ మా మీ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధమవ్వండి. ఎందుకంటే ఎవడు రాడు, ఎవడు చేయడు. మీకు ఒక అవకాశం రూపంలో వస్తుందంటే దాన్ని ఒకసారి చూడండి. మంచో చెడో కనుక్కోవడానికి. అంటే డబ్బులు పెడితే మనం మోసపోతాం. ఇక్కడ డబ్బులు పెట్టేదే లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ హెల్త్ వెల్త్. చూడండి, ఒక శ్రీనివాస్ వడ్డమన్స్ అని ఒక విషయం చెప్పిండు అన్నట్టు. నెత్తిన కిరీటం పెట్టుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని దేవుడు ఏమంటారు మంచో చెడో చేయడానికి రాడు, అవకాశం రూపంలోనే వస్తాడు. ఆ అవకాశం రూపంలో నువ్వు గుర్తించినప్పుడు, ఆ అవకాశాన్ని గుర్తించినప్పుడు నీకు తెలుస్తుంది దాని వాల్యూ ఏందనేది. అవకాశం రూపంలోనే వస్తాడు భగవంతుడు అంటే కలియుగం కాబట్టి. మరి అలాంటి అవకాశాన్ని గుర్తించినప్పుడే కదా నువ్వు తెలుసుకున్నది. ప్రతిదీ ఫ్రాడ్ అంటే పూర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఫ్రాడ్ అంటే మనం పూర్ మెంటాలిటీ ప్రతిదీ ఫ్రాడ్, స్కామ్. ఇది నాకు తెలుసు, ఇది విన్నా దీని గురించి, ఇది మా వాళ్ళు చేస్తున్నారు అందరూ చేసి పోయిండు. ఇదంతా పెద్ద స్కామ్, ఇదంతా డబ్బులు సంపాదించడానికి ఉపాయాలు, ఇలా నేను చాలా విన్నా. నాకు సిల్లిగా ఇప్పుడు అనిపిస్తుంది సిల్లిగా. అంటే ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం నిమ్మగట ఉన్నప్పుడు దాన్ని తీసుకొని అది మంచిగా చేయడా ఏంది దీంట్లో ఏముండదు. మరి ఇంతమంది ఎందుకు చేస్తున్నారు? పని లేకుండా చేయట్లేదే అంటే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు కానీ నువ్వు ఒక్కనే ఉంటున్నావు ఎందుకు? ఇలా కార్లో కూడా ఒక సిచ్యువేషన్, ఒక డిజిగ్నేషన్ చేంజ్ అయినాక ఒక కార్ అనేది, ఒక డిజిగ్నేషన్ చేంజ్ అయినాక హోమ్ ఫండ్, ఒక డిజిగ్నేషన్ చేంజ్ అయినాక ట్రావెల్ ఫండ్ అనేది ఇలా యాడ్ అవ్వకుంటూ పోతాను. అంటే మనుషులు కరోనా టైం చనిపోయారు, వాళ్ళ వైఫ్లో కూడా వెళ్తున్నాయి డబ్బులు. మళ్ళీ మామూలుగా వచ్చినప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు గుర్తులేదు. ఆయన చనిపోయినప్పుడు 6 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షల పైన వస్తుంది. సెకండ్ వేవ్లో చనిపోయింది ఆయన. మొన్న రీసెంట్గానే ఇప్పుడు మా టీంలోనే అంటే మా గ్రూప్లో వచ్చింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు. 45,000 రూపాయలు చేంజ్ అయ్యేది మొత్తం అకౌంట్లో పడింది వాళ్ళ భార్య వైపు. అంటే నామినీ కదా. సెక్యూరిటీ ఇన్కమ్ మార్చుకునేందుకు ఒక అద్భుతమైన అత్యద్భుతం. భగవంతుడు మీరు తపస్సు చేస్తున్నావు, లేకపోతే మీకు దీన్ని తగులుతేనో, మీకు ఎలాంటి పుణ్యం చేసుకుంటారో తగులుతాయి ఇలాంటి అవకాశం. నిజంగా వాస్తవానికి మీరు దీన్ని పట్టుకొని మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మన జీవితం కాదు, మన ఇంట్లో వాళ్ళ జీవితాన్ని మార్చవచ్చు. ఇంకోసారి నిరుపేదవాడు అనేవాడు నాకు డబ్బు లేదు, నా బతికింతే, నేను ఏం చేయలేను అన్న మాట మాట్లాడకూడదు. రైట్? ఆలోచన సరైన విధంగా ఆలోచించినప్పుడు సరైన విధంగానే వస్తాయి. బాగా చేసుకోండి. అందరికీ రావండి అవకాశాలు. ఎందుకంటే ఉంటాయి, స్కామ్లు ఉంటాయి నిజంగా. నా అనుకుంటా అంటే పేదవాడు ఆల్రెడీ వాడికి ఒక స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మనకు అర్థమైపోతుంది ప్రతిదీ స్కామ్ అని. కానీ ప్రతిదీ స్కామ్ కాదండి. కొన్ని ఉంటాయి, కొన్ని ఎథిక్స్ తోటి, వాల్యూస్ తోటి కొన్ని కూడా ఉంటాయి. కొందరు వ్యక్తులు ఉంటారు, ఎంత వచ్చినా ఎంత డబ్బు వచ్చినా కానీ ఆ డబ్బు పడిపోరు, లింగిపోడు ఎప్పుడు. ఆ వాల్యూస్ని పట్టుకునే ఉంటాడు. సో అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ప్రతిదీ స్కామ్ రూపంలో చూడకుండా అవకాశం రూపంలో చూడండి. అంటే దాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకొని వెళ్ళండి. వెళ్ళినప్పుడు దాని గురించి మీకు తెలుస్తుంది. అవకాశం ఊరికి నిజంగా ఒక అవకాశం రావడం వేరు, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం వేరు. మళ్ళీ అంటే తీసుకోవడం అంటే దాన్ని ఏంది అని ఏం తెలుసుకోవడం వేరు. నేను ఒక 1 month, ఒక నెల రోజులు తెలుసుకున్నాను అనమాట దీని గురించి. ఇప్పుడు దీని గురించి నేను ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా. టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే లైఫ్ మళ్ళా రాదు. బోలెడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, ఆపర్చునిటీలు ఉన్నాయి. ప్రతిదీ యూటిలైజ్ చేసుకోండి. ఒక పని మీద ఆధారపడకండి. ఇంకో పని చేయండి, సెకండ్ అంటే రెండో పని చేయండి.
పని చేస్తూనే ఉండి పనే ఫలితం ఇస్తుంది. మనం ఏమంటారు, పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఆ పని ఎప్పుడు నేను ఫలితం కోసం నాకు ఇంత జీతం వచ్చింది, అంత జీతం వచ్చింది ఎప్పుడు ఆప్షన్ చూడలేదు. ఇప్పుడు ఇంతవరకు చూడలేదు. నాకు ఇంత జీతం వచ్చింది, నాకు ఇంత జీతం వచ్చింది. నేను చేస్తున్న పనిలో కూడా నేను నాకు వచ్చిన ఆ ఫలితాన్ని చూసిన ఇప్పుడు. అలా చూడండి, మంచి ఆలోచించండి, మంచి ఆలోచన వస్తాయి. బుక్స్ చదవండి. ఈ మధ్యలో పాడ్కాస్ట్ అని వస్తున్నాయి, పాడ్కాస్ట్ వినండి. ఈ చెత్త ఏమంటారు, ఈ వీడియోస్, రీల్స్, లైఫ్ పోతుంది ఇట్లా అంటే వెళ్ళిపోతుంది లైఫ్. చూడకుండా పనికొచ్చే చూడండి, పర్లేదు, తప్పలేదు. పనికొచ్చే చూడండి, మీకు నాలెడ్జ్ పర్పస్గా చూడండి. చాలా ఉన్నాయి మంచి, ఏమంటారు అండి, ఈ ఫోను మంచికి యూజ్ చేయొచ్చు, చెడుకి యూజ్ చేయొచ్చు, రెండు రకాలుగా. ఏదైనా లైఫ్ మంచిగా ఆలోచించచ్చు, చెడుగా ఆలోచించచ్చు. మంచి మంచి చేస్తే అంటే మంచి ఆలోచిస్తే దాని రిజల్ట్ వేరే ఉంటాయి, చెడు ఆలోచిస్తే దాని రిజల్ట్ వేరే ఉంటాయి. అంటే యద్భావం తద్భావత్ అంటారు కదా. ఏది చేస్తే, ఏ ఆలోచన చేస్తే ఏ ఆలోచన చేస్తే ఆ పని దాని రిజల్టే ఉంటాయి. అలా మంచిగా ఆలోచించాలి. బీ కాన్షియస్ విత్ యువర్ మైండ్. మన ఆలోచనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి బాస్, అర్థమైంది అనుకుంటాను. అంటే జీవితం అనేది మళ్ళా మళ్ళా రాదు కాబట్టి మీ జీవితానికి పెట్టుబడి పెట్టుకోండి. మీ ఆలోచన రూపంలో ఒక సరైన లీడర్ని పట్టుకోండి. ఆ లీడర్ని పట్టుకోవడం వల్ల ఎక్కడ లైఫ్ మార్చడం చూడండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం చదువుకుంటున్న సమయంలోనే 50 మంది, 100 మంది, 20 మంది, 30 మంది, 40 మంది ఉంటారు క్లాస్ రూమ్లో. అందరూ ఒక తీరుగా ఉండరు. మేడం మాత్రం ఒకటే. అందరూ చిన్న అంటే ఒకడు యాక్టివ్గా ఉంటాడు, ఒకడు ఇన్యాక్టివ్గా ఉంటాడు. వాడు అర్థం చేసుకున్న తీరు వేరు, మనం అర్థం చేసుకున్న తీరు, ఇంకోడు అర్థం చేసుకున్న తీరు వేరు ఉంటుంది. అంటే ఇద్దరికి ఒకటే లేస్తారు. మరి ఎందుకు వాళ్ళు తిరిగి ఆలోచిస్తారు, వాళ్ళకు మార్క్స్ వస్తాయి, వీళ్ళు తిరిగి ఆలోచిస్తే వీళ్ళకు మార్క్స్ వస్తాయి. ఎందుకు? చెప్పింది ఒకటే కంటెంట్, మేడం అదే, చెప్పే సబ్జెక్ట్ అదే. ఎందుకు? చూడు, అర్థం చేసుకున్నందుకే. మా సార్ ఒక చిన్న స్టోరీ చెప్పి ముగుస్తాను నేను. ఇదే పైప్ లైన్ పారాబుల్ అని, రైట్. ఇది మా సార్ చెప్పినట్టు నేను షార్ట్గా చెప్పిండు. అంటే ఒక ఊర్లో ఒక సరస్సు ఉంటుంది అన్నట్టు, ఊరి చివర. ఆ సరస్సులో ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు అంటే మామూలుగా రాము, గోపాల్ అనుకోరండి, మీకు అర్థం కావడానికి పేరు తీసుకుంటున్నా. ఆ రాము అనే వ్యక్తి, గోపాల్ అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు అండి. ఈ సరస్సు నుంచి మన నీళ్లు మోసుకుపోయి, అంటే మన బిందెలలో నీళ్లు మోసుకుపోయి ఊళ్ళో అమ్ముతారు అన్నట్టు. ఒక అన్నాకో లేకపోతే 10 పైసలు అట్లా, సరే రూపాయి అనుకోండి. ఒక బిందెకు ₹1 అనుకోండి, రైట్. రూపాయి అనుకోండి. ఈ రాము ఏం చేస్తాడంటే, ఇద్దరు మోస్తూనే ఉంటారు. ఇక్కడ రాముకు వచ్చిన ఒక ఆలోచన ఏం తగులుతుందంటే, ఇంకా నేను ఎంతకాలం మోయాలి ఇది, ఇలా మోస్తా నేను ఎప్పుడు సంపాదించుకుంటా, ఇప్పుడు ఇట్లా మోస్తా నేను ఎప్పుడు సంపాదించుకుంటా, ఇదంతా అంటే కాని పని అనుకొని ఏం చేస్తారంటే, ఇట్లా కాదు ఏదైనా ఆలోచించాలని ఒక పైప్ లైన్ అనే మార్గాన్ని ఆలోచిస్తారు అన్నట్టు. అంటే సరస్సు నుంచి తన ఊరికి, ఊరి చివర ఉన్నదా తన ఊళ్ళోకి, అనుకున్న ప్లేస్కి ఏదైతే ఉందో. సో ఆ పైప్ లైన్ ఆలోచించడం వల్ల ఏమంటాడు, ఒక పూటేమో పైప్ లైన్ తోముతూ ఉంటాడు, ఇంకో పూటేమో బిందెలతోటి నీళ్ళు మోసి అమ్ముకుంటూ ఉంటాడు అన్నట్టు. ఇంకా గోపి అనే వ్యక్తి ఉంటాడు కదా, గోపిని చూసి పిచ్చోడు అనుకుంటాడు అన్నట్టు. ఏం చేస్తున్నావు అయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఇక్కడ ఉండాల్సింది అదంతా పనికి మాలిన పని, నువ్వు చేయకురయ్యా బాబు, మంచిగా చేసుకొని మంచిగా బిందెలో మోసుకొని అమ్ముకోక, ఎందుకు నీకు ఇదంతా కష్టం అని అంటే, ఇట్లా ఈయనతో పాటు చాలామంది క్రిటిసైజ్ చేస్తారు అన్నట్టు. అంటే వీడు ఎవడు వీడు ఏమైనా ఆలోచన ఉంది కదా, రైటా, ఇంకో ఆలోచన ఉంది, అది చేసుకుంటూ పోతూనే ఉంటాడు అన్నట్టు. వీడు మంచిగా 2 ఏళ్ళు ఏం పడుతుంది పైప్ లైన్ తవ్వడానికి ఈజీగా, ఎందుకంటే ఒక పూటే కదా ఇది, 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ళల్లో వీడు మంచిగా కొంచెం రిచ్ అవుతాడు, ఇల్లు కట్టుకుంటాడు, మంచిగా అనిపిస్తుంది. వీడు చూసి క్రిటిసైజ్ చేస్తాడు అన్నట్టు, వాడు పిక్చర్ కానీ పైప్ లైన్ అయిపోయింది. పైప్ లైన్ అయిపోయినాక ఏమొస్తుంది, వాటర్ తిప్పుతూ వస్తుంది. సరే ఇంట్లోకి పడుతుండే ఊళ్ళోకి. వీడు మోస్తున్నాడు. అప్పుడు ఎవడైతే క్రిటిసైజ్ చేసాడో చూస్తూ ఉన్నాడు. సరాసరి రావడానికి ఏం చేసిండు, చూస్తున్నాడు కదా,
ఆడ ఇంకా వీడికంటే రూపాయి అన్నా కదా, ఇంకా 25 పైసలు తగ్గించిండు. అప్పుడు వీడి బిజినెస్ పోయిందా? వీడు బిజినెస్ వీడు ఒకడికి అప్పు చెప్పి వీడు తిరుగుతా ఉన్నాడు ఇంకా రూలు పట్టుకొని. రిచ్ ఇంకా మత్తు సంపాదించుకున్నాడు ఇంకా. అంటే మనిషి ఆలోచన అలా ఉండాలి. పైప్ లైన్ రూపంలో ఉండాలి ఆలోచనలు. ఆ రూపంలో చేస్తే చూడండి లాభం ఎంత ఉంటుందో. అంటే ఇప్పుడు కష్టాన్ని చూడకుండా దీని లాంగ్ టర్మ్ రిజల్ట్ ఏముంటుంది అని ఆలోచన చేయాలండి. ఇప్పుడు షార్ట్ టర్మ్గా ఎప్పుడు చేయకూడదండి. అదే ఉద్దేశం. బాగుంది ఆ స్టోరీ. నాకు బాగా నచ్చింది. చాలా ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా చాలా చేపలు చెప్పుకోవచ్చు. లైఫ్ మారడానికి ఉన్న అద్భుతమైన అవకాశం ఇది. మీ పని చేసుకుంటే చేసుకోండి, మీ పని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పటికి ఇన్కమ్ రావడానికి, ఇప్పుడు మన పరిస్థితి మెరుగుపరచుకోవడానికి, అంటే మన పరిస్థితులను ఇప్పుడు మనకు అవసరం తీర్చుకోవడానికి ఉన్న జాబ్ అయితే ఉంచుకుంటే ఇంకేదైనా పార్ట్ టైం నీకున్న ఏదైనా ఉంటే అది కూడా చేసుకోండి, పర్లేదు. కానీ పార్ట్ టైం అయితే చేసుకోండి. బెస్ట్గా వెళ్ళండి లైఫ్లో. ఎప్పుడు బెస్ట్ రూట్స్ వెతుక్కోండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదైనా అలా ఏమంటారు, మీకు ఏదైనా కావాలనుకుంటే, ఏమైనా సమాచారం కావాలంటే కింద మీ ఫోన్ నెంబర్ పెట్టండి. తప్పకుండా నేను రిప్లై ఇవ్వగలుగుతాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అందరికీ. ఎస్.